తెలుగు రాష్ట్రాల్లోని సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లు బంద్ చేయబోతున్నారు. ఇవాళ హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్ల సంయుక్త సమావేశం జరిగింది. నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్లు హాజరయ్యారు. ఇకపై తాము అద్దె ప్రాతిపదికన సినిమాల్ని ప్రదర్శించలేమని ఎగ్జిబిటర్స్ తేల్చి చెప్తున్నారు. పర్సెంటేజ్ చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామని నిర్మాతలకు లేఖ రాయనున్నారు. తెలుగు రాష్ట్రాల్లో సినీ ఎగ్జిబిటర్లు కీలక నిర్ణయం తీసుకున్నారు. జూన్ 1 నుంచి సినిమా థియేటర్లని బంద్ చేసేందుకు వాళ్ళు నిర్ణయించుకున్నారు. ఇవాళ హైదరాబాద్ తెలుగు ఫిలిం ఛాంబర్లో తెలంగాణ, ఆంధ్ర ఎగ్జిబిటర్స్ యొక్క సంయుక్త సమావేశం జరిగింది. అయితే నిర్మాతలు దిల్ రాజు, సురేష్ బాబు సహా 60 మంది ఎగ్జిబిటర్స్ ఈ సమావేశానికి హాజరయ్యారు. ఇకపైన వారు అద్దె ప్రాతిపదికన సినిమాలు ప్రదర్శించలేమంటున్నారు. పర్సెంటేజ్ చెల్లిస్తేనే సినిమాలు ప్రదర్శిస్తామంటూ నిర్మాతలకి లేఖ రాసేందుకు కూడా వారు సిద్ధమైనట్టు తెలుస్తోంది. దీనిపై డీటెయిల్స్ మా ప్రతినిధి వెంకట్ అందిస్తారు. వెంకట్, ఈ రోజున ఫిలిం ఛాంబర్ లో 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించినటువంటి థియేటర్స్ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉన్నారో వారందరితో సమావేశం నిర్వహించారని కూడా ప్రొడ్యూసర్స్ కొంతమంది నిర్ణయించుకోవడం జరిగింది. అంటే దీంట్లో ముఖ్యంగా చెప్పాల్సింది ఏంటంటే దాదాపు ఇప్పుడు 2 తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 2500 పైగా థియేటర్స్ ఉన్నాయి. అయితే ఇప్పటిదాకా కూడా సినిమా సింగిల్ స్క్రీన్ థియేటర్స్ లో సినిమా రిలీజ్ చేస్తే మాత్రం ఆ సినిమాలకు సంబంధించి ఇప్పటి వరకు కూడా రెంటల్ సిస్టమ్ ద్వారా ఉండేదన్నమాట. అంటే వారం వారం ఇంత అని పే చేసి ఆ ప్రొడ్యూసర్ ఎవరైతే ఎగ్జిబిటర్స్ ఉన్నారో వాళ్ళకి రెంటల్ గా ఇచ్చేవారు అనమాట. అలాంటి పరిస్థితి ఉండటం వల్ల ఎగ్జిబిటర్స్ మొత్తం కూడా నష్టపోతున్న పరిస్థితి ఉంది. అందుకని ఇప్పుడు అలా కాదు, మొత్తం కూడా దీంట్లో పర్సెంటేజ్ అనమాట. అంటే ఇప్పుడు ఏదైతే సినిమా రిలీజ్ అవుతుందో అంటే దాదాపు 10 కోట్ల నుంచి 30 కోట్ల దాకా ఒక పర్సెంటేజ్, మీ తర్వాత 30 నుంచి 40 కోట్లకు 1%, 40 నుంచి 60 కోట్లు, ఇట్లా 3 విధాలుగా ఇట్లా పెట్టుకోవడం జరిగింది. ఇలా పెట్టేసి మాకింత పర్సెంటేజ్ ఇవ్వమని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అవుతుందని చెప్పవచ్చు. దీనివల్ల ఏంటంటే థియేటర్లు ఎవరైతే ఉంటారో ఎగ్జిబిటర్స్ వాళ్ళకి బెనిఫిట్ ఉంటుంది. కానీ ఇటు నిర్మాతలు మాత్రం ఇప్పుడు ప్రస్తుతం పెద్ద సినిమాలు చేసే నిర్మాతలు మాత్రం దీన్ని మాత్రం వ్యతిరేకిస్తున్న పరిస్థితి అవుతుంది. ముఖ్యంగా మైత్రి మూవీస్ లాంటి వాళ్ళు, ఎందుకంటే వాళ్ళు పెద్ద సినిమాలు చేస్తారు కాబట్టి దాంట్లో ఇప్పుడు వాళ్ళకి పర్సెంటేజ్ లాగంటే మాత్రం చాలా కష్టము. ఎందుకంటే ఇప్పుడు పెద్ద సినిమా దాదాపు వాళ్ళు కొన్ని 100 కోట్లు పెట్టి తీస్తుంటారు. దాంట్లో పాటు వాళ్ళకి వచ్చేది కూడా దాంట్లో 100 కోట్లనే ఉంటుంది. పుష్ప 2 మనం చూడొచ్చు. ఇలాంటి సందర్భంలో ఇప్పుడు దీన్ని పర్సెంటేజ్ అంటే ఎక్కువ శాతం వాళ్ళకి ఇప్పుడు థియేటర్ ఎగ్జిబిటర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇవ్వాల్సి వస్తుంది. కాబట్టి అది మా వాళ్ళ కాదని కూడా వాళ్ళు కూడా వెనకడిగి జరిగింది. కాకపోతే ఇప్పుడు దిల్ రాజు, దాంతో పాటు సురేష్ బాబు, కొంతమంది అంటే ప్రొడ్యూసర్స్ దీంట్లో, ఎందుకంటే యాక్చువల్లీ చెప్పాలంటే ఇప్పుడు అల్లు అరవింద్ కానీ ఇటు సురేష్ బాబు, దిల్ రాజు వీళ్ళ కూడా థియేటర్స్ ఉన్నాయి. కాబట్టి ఇప్పుడు ఇదంతా కూడా ఒక నిర్ణయం తీసుకోబోతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ రోజు కేవలం ప్రాథమికంగా కొంత చర్చ మాత్రమే జరిగింది. అసలు కీలక నిర్ణయం ఏంటంటే జూన్ 1 నుంచి ఇది ఒకవేళ ఇది అంటే ఈ లోపు మరొకసారి సమావేశం కూడా నిర్వహిస్తామని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి అవుతుంది. తర ఓకే, పర్సెంటేజ్ ప్రాతిపదికన అంటే వాళ్ళు ఎంత పర్సెంటేజ్ డిమాండ్ చేస్తున్నారు లేదంటే ఆశిస్తున్నారు మనం చూడొచ్చు. అంటే దాదాపు ఇప్పుడు అంటే ఒక 100 కోట్లు అంటే సినిమా ఇప్పుడు కలెక్ట్ ఒక్కొక్క థియేటర్ లో ఇంత పర్సెంటేజ్ కలెక్ట్ చేయొచ్చు. అంటే పర్ డే దాదాపు ఒక 10 లక్షలు కలెక్ట్ చేసిందంటే దాంట్లో 2.5 లక్షలు అంటే వీళ్ళకి 25% ఇట్లా ఈ పర్సెంటేజ్ లాగా వాళ్ళకి ఇమ్మని కూడా చెప్తున్నారు. అంటే ప్రస్తుతం ఇప్పటిదాకా చూస్తుంటే రెంటల్ సిస్టమ్ ఉండేది. రెంటల్ సిస్టమ్ వల్ల చాలా వరకు కూడా వాళ్ళకి ఇది కావట్లేదు. కాబట్టి పర్సెంటేజ్ ఉంటే మాత్రం మాకు కూడా ఇబ్బంది ఉండదని కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఉంది. ఒకవేళ ఇదే విషయాన్ని నిర్మాతలు కనుక అంగీకరించకపోతే మాత్రము జూన్ 1 నుంచి మాత్రం సింగిల్ స్క్రీన్ థియేటర్లు అన్ని కూడా క్లోజ్ చేస్తారని కూడా వెనకాడబోమన్నట్టుగా 2 తెలుగు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఎగ్జిబిటర్స్ కూడా చెప్తున్న పరిస్థితి అవుతుంది. అయితే ప్రస్తుతం అయితే ఈ సమావేశానికి దాదాపు ఒక 60 మంది మాత్రమే రావడం జరిగింది. మిగతా వాళ్ళందరూ కూడా రావాలి, వాళ్ళకి అభిప్రాయం కూడా తీసుకోవాలి. అందరూ తీసుకోండి అంటే ఇది ఒక చర్చల రూపంలో మళ్ళీ ఈ వారంలో మళ్ళీ చేసుకునే అవకాశం అయితే ఉంది. ఓకే, థ్యాంక్ యూ వెంకట్.